నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్ గారు అండ్ విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా లండన్ వెళ్ళబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. అయితే వీళ్ళు పారిపోతున్నారని చెప్పేసి ఒక వైపు నుంచి ఆ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. మరి నిజంగా వీళ్ళు లండన్ వెళ్తున్నారా? మరి లండన్ వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ అయితే కావాలి కదా, మరి వీళ్ళకి దొరుకుతుందా సార్? ఒకటి ఫస్ట్ ఏంటంటే అసలు ఎందుకు వీళ్ళు లండన్ వెళ్తున్నారు? జగన్ మొన్న మంగళవారం పిటిషన్ వేశాడు దీంట్లో సిబిఐ కోర్టులో. జడ్జి రఘురామ్ గారు దాన్ని పరిశీలించి సిబిఐని అడిగారు, ఈయన ఇట్లా లండన్ వెళ్ళాలంటున్నారు, దీన్ని మీ రియాక్షన్ ఏంటి, మీ కౌంటర్ వేయమని అడిగారు. వాళ్ళు కౌంటర్ వేయాల్సి ఉంది. మామూలుగా జనరల్గా జగన్ లండన్ ఎందుకు వెళ్తాడంటే వాళ్ళ పాప అక్కడ చదువుతుంది. సో దానికి సంబంధించి పాపకి ఏమైనా అవసరాలు ఉంటేనో తను పాపతో గడపాలనుకుంటేనో వెళ్తారు. ఎందుకంటే తను ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం అనేదే కాకుండా తను ఒక తండ్రి కూడా కాబట్టి తన పిల్లలకు సంబంధించి కొన్ని విషయాలు తన తండ్రిగా నెరవేర్చాల్సి ఉంటుంది. సో ఆ రకంగా వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు తనకి మెంటల్ ప్రాబ్లం ఉంది, లండన్లో మెడిసిన్ తీసుకుంటున్నాడు అనేది ప్రచారం చేస్తారు. మెంటల్ ప్రాబ్లం తీసుకున్నా కూడా తప్పేం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ ప్రాబ్లం ఉంటే ఎలా తీసుకుంటారో మెంటల్ ప్రాబ్లం ఉన్నా తీసుకోవచ్చు. అదేమీ ఘోరమైన విషయం కాదు. అది నిజంగా మెంటల్ హెల్త్ ఉన్న వాళ్ళ పట్ల వివక్ష తప్ప అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. సో కాకపోతే రాజకీయాల్లో ఇవాళ కరెక్టా కాదా, మోరల్గా రైటా లేదా అనేది ఎవడు చూడ్డు. మనకి హెల్ప్ అవుతుందా లేదా, ఎవడి మీద ఏమన్నా మాట్లాడచ్చు అనేది ఇప్పుడు వచ్చేసింది. మనకి హెల్ప్ అయితే ఎవరిని ఏదైనా ముద్ర వేసేయచ్చు, దానికి ఏం ఆధారాలు అవసరం లేదు అన్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద వేసుకుంటుంటారు. సో జగన్ ఇప్పుడు తన కూతురు అక్కడ చదువుతుంది కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించి వీళ్ళు రావాలనేది కాజుగా చెప్పారు. ఎన్ని రోజులు ఏందని తెలియదు. ఆ మధ్యన మనకి జగన్ అండ్ భారతి పాస్పోర్ట్ ఆఫీస్లో కూడా కనపడడం అవన్నీ చూసాం కదా మనం. సో ఇక రెండవది విజయసాయిరెడ్డి 6 నెలల్లో 60 రోజులు పాటు యూరప్ వెళ్ళే దానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. విజయసాయిరెడ్డి యాక్చువల్గా రాజ్యసభ సభ్యుడు. తను మామూలుగా ఇప్పుడు అనేక వాళ్ళకి వ్యాపారాలు ఉండొచ్చు, లేదా ఇవాళ టూరిజం అనేది వెరీ కామన్ అయిపోయింది. మామూలుగా ప్రజలు కూడా టూరిజంతో విదేశాల్లోకి వెళ్ళి సేద్తీరాలనేది లేకపోతే రిలాక్స్ అవ్వాలని కోరుకోవచ్చు. ఇంకా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పొలిటీషియన్లు ఇక్కడ కంటే కూడా సెలబ్రిటీలు కావచ్చు, పొలిటీషియన్లు కావచ్చు, విదేశాలకి ఎక్కువ ప్రిఫర్ ఎందుకు చేస్తారంటే ఇక్కడ వాళ్ళకి అంత ప్రైవసీ ఉండదు. అక్కడ కూడా ఈ మధ్య తగ్గింది, కానీ కొన్ని దేశాల్లో కొంతవరకు ప్రైవసీ దొరుకుతుంది. సో అందుకని వాళ్ళు యూరోప్ లాంటి దేశాల్లో ఎక్కడైతే తెలుగు ప్రజలు క్రౌడ్ తక్కువ ఉంటుందో ఆయా దేశాలకు వెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అట్లాగే కొంతమంది మెడికల్ ఫెసిలిటీస్ వేరే దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఏదేమైనా వీళ్ళు కేసులు వీళ్ళ మీద ఉన్నాయి. సిబిఐ పర్మిషన్, కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళు విదేశాలకు వెళ్ళడానికి లేదు. జగన్ గత 10 ఏళ్ళుగా ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాడు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ కూడా ఎలక్షన్ తర్వాత వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా ఎవరికి చెప్పలేదు. కానీ జగన్ది వచ్చేసరికి ఏమో పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఇది చర్చనీయాంశం అవుతుంది. మామూలుగా అయితే జగన్ విదేశాలకు వెళ్ళడం అనేది పెద్ద ఇష్యూ కాదు, అదేమీ పబ్లిక్ సమస్య కాదు. తను పర్సనల్ వ్యవహారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబుకి ఉంటాయి, లోకేష్కి ఉంటాయి, పవన్ కళ్యాణ్ అందరికి కూడా, రాజకీయ నాయకులకు అందరికి కూడా వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, దానికి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు వెళ్ళాడంటే ఆయన చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తన ప్రైవేట్ ట్రిప్ గురించి చెప్పాల్సిన అవసరం. జగన్ అంతే, జగన్ తన ప్రైవేట్ ట్రిప్ గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అది ప్రజల జీవితాలకి ఏ రకమైన సంబంధం లేదు, ప్రైవేట్ ట్రిప్ కాబట్టి. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇతను అక్రమాస్తుల కేసులో ముద్దాయి కాబట్టి ఆ కేసు ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి దీన్ని చర్చిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏంటంటే పక్కింటికి వెళ్ళినా ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది ప్రతిదీ దాని చుట్టూ ఏమన్నా కథలొచ్చా అనేది ప్రతిపక్షాలు రాజకీయాల్లో ఉంటాయి. అలాగా గతంలో చంద్రబాబు వెళ్ళినప్పుడు దాని చుట్టూ సాక్షి కావచ్చు, వైసీపీ కావచ్చు ఒక కథ వెళ్ళాయి. ఆయన ఇటలీలో ఉన్నాడు, సింగపూర్కి వెళ్ళాడు, తన ఆస్తుల్ని ఇది చేసుకోవడానికి వెళ్ళాడు, ఆయనకు ఆస్తులు ఉన్నాయి, సింగపూర్లో హోటల్స్ ఉన్నాయి, ఇలా అందుకనే సింగపూర్ కన్సల్టెన్సీని ఎప్పుడు పిలుస్తుంటాడు. ఇవన్నీ ఒక కథ ఉంటుంది.
అట్లాగే జగన్ వెళ్ళినా కూడా లండన్కి ఇంకొక కథనం కూడా గతంలో కూడా చేశారు. ఎందుకంటే విర్జిన్ ఐలాండ్స్లో జగన్కి అక్కడ తను డబ్బు దాచుకున్నాడు, ఆ డబ్బులు కోసమే జగన్ వెళ్ళాడు అనేది కూడా గతంలో వచ్చింది. ఖచ్చితంగా రాజకీయ నాయకులు అవినీతి లేదా అవినీతి ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కడ డబ్బులు దాచుకుంటారు, తర్వాత హవాలా ద్వారా ఎలా మేనేజ్ చేసుకుంటారు, ఇవన్నీ ఖచ్చితంగా అందరూ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారంటే అర్థం వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. చేయకపోతే ఎలక్షన్లలో ఇంతంత డబ్బులు ఎక్కడి నుంచి ఇదైంది? ఒక్కొక్కరు 2,000 కోట్లు 3,000 కోట్లు ఎలా ఒక్కొక్క పార్టీ పెట్టగలుగుతుంది? ఎందుకంటే మామూలుగా ఏడిఆర్ అనే ఒక సంస్థ గతంలో ఎన్నికల్లో 60,000 నుంచి 80,000 కోట్లు ఈ నేషనల్ లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అయిందని చెప్తున్నారు. మరి అంత డబ్బులు వీళ్ళు ఎక్కడ ఎలా మేనేజ్ చేస్తారు? సో ఈ డబ్బులు మేనేజ్ చేయడానికి ఇంటర్నేషనల్గా కొన్ని సిస్టమ్స్ ఇవ్వాల్వ్ అయినాయి. విదేశాల్లో కొన్ని చోట్ల ఇంతకుముందు స్విస్ బ్యాంక్ అనేవాళ్ళు, ఇప్పుడు అలాగా చాలా చోట్ల కూడా బ్యాంక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వీళ్ళు దాచుకోవచ్చు. అక్కడ వీళ్ళకి ఏ రకమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని దేశాల ఎకనామీస్ ఇలాంటి దీని మీద ఆధారపడి బతుకుతుంటాయి. వాళ్ళు అలాంటివి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, వీళ్ళు దాచుకుంటారు. దాని తర్వాత హవాలా వాళ్ళు, నేను ప్రత్యక్షంగా కాంగోలో నేను కొద్ది రోజులు ఉన్నప్పుడు చూశాను. హవాలా వాళ్ళు ఏ దేశంకైనా కూడా, ప్రపంచంలో ఏ దేశం నుంచి ఏ దేశానికైనా డబ్బులు పంపించగలరు. సో ఆ నెట్వర్క్ ఇవాళ ఒక ఉంది. కాబట్టే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, పన్నుని ట్యాక్స్ని ఎగ్గొట్టాలనుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఇదే మెథడ్లో చేస్తుంటారు. అట్లాగే పెద్ద పెద్ద కంపెనీలు, ఆ మధ్య అదాని మీద వచ్చింది కూడా ఇలాంటిది. విదేశాల్లో ఒక దొంగ కంపెనీ, షెల్ కంపెనీ అంటారు, ఆ షెల్ కంపెనీ పెట్టడం, ఆ కంపెనీ ద్వారా ఇక్కడ వీళ్ళే పెట్టుబడులు పెట్టి ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే విదేశీ పెట్టుబడులు కానీ ఒక షేర్లో పెట్టారంటే, కంపెనీలో షేర్లు ఎక్కువ కొన్నారంటే ఇది గ్యారంటీగా మంచి కంపెనీ ఉంటుంది, ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అని వీళ్ళు కూడా కొంటారు రీటైలర్. వాళ్ళేమో మళ్ళీ సడన్గా దాన్ని పెరగగానే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఆ విత్డ్రా చేసుకోగానే మళ్ళీ కోలుతాయి. ఇది ఎప్పటి నుంచో జరిగే ఇదనమాట తతంగం. సో అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చేసే అవకాశం ఉంది. జగన్కి అవి కూడా ఉండొచ్చు. కూతురు సాగుతో జగన్ ఆ పనుల మీద కూడా వెళ్ళొచ్చు, దాంట్లో వెళ్ళడానికి ఏమీ గ్యారంటీ లేదు. ఎందుకంటే గతంలో కూడా కూతుర్లు వాళ్ళే ఇద్దరు ఇక్కడికి రావచ్చు కదా, వీళ్ళిద్దరు ఎందుకు అక్కడికి వెళ్ళారన్న వార్త కూడా వచ్చింది. పర్సనల్గా కూడా వెళ్ళొచ్చు, లేదా అది కూడా జరగచ్చు. సో కాబట్టి ఇక్కడ డబ్బులు విదేశాల్లో దాచుకోవడం అందరూ రాజకీయ నాయకులు చేసే పని. ఇప్పుడు లేటెస్ట్గా రేవంత్ రెడ్డి మీద కూడా అదే వచ్చింది. సో ఇది స్వచ్ఛ బయో అనే కంపెనీలో వాళ్ళ బ్రదర్ డైరెక్టర్గా ఉన్నాడని. సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్ పారిపోయాడని, జంప్ అని ఇలా వస్తున్నాయి, గతంలో కూడా వచ్చాయి. అదే కాకుండా బెంగళూరు కూడా 6 సార్లు ఇటీవల కాలంలో జగన్ వెళ్తున్నాడు. సో ఎందుకు ఇలా పారిపోతున్నాడా అనేది ఉంది. కానీ నాకు తెలిసి వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా ఫేస్ చేయాలి తప్ప పారిపోయే లాభం లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే కవిత పారిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు జైల్లో కూర్చొనింది? పారిపోయినా కూడా ఇవాళ ఏంటంటే రాజకీయ నాయకులు పారిపోయినా కూడా వదిలే ప్రసక్తి కనబడదు. వ్యాపారవేత్తలంటే కొంతవరకు తప్పించుకోగలరు, కానీ రాజకీయ నాయకులు అలా పారిపోవడం అంటే ఇంకా వాళ్ళ లైఫ్, దాని బదులు వాళ్ళు కాంప్రమైజ్ అయితే చాలు కదా. ఇప్పుడు చంద్రబాబుతో కాంప్రమైజ్ జగన్, నేను ఇంకా రాజకీయాలు చేయను, నీతో నేను సైలెంట్గా ఉండిపోతానంటే చంద్రబాబు కూడా తను అరెస్ట్ చేయడు కదా. కాబట్టి పారిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు జగన్ అయినా చంద్రబాబు అయినా వీళ్ళు కేసులు ఎదుర్కొంటారు, జైలుకి వెళ్ళడానికి రెడీ అవుతారు, ఇవన్నీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాజకీయ రంగంలో ఉంటారు తప్ప దానికి భయపడే వాళ్ళు అయితే రాజకీయాలు వదిలేస్తారు. కాబట్టి నేను అనుకోవడం జంప్ అనేది రాంగ్ పదం. వాళ్ళు ఏ కారణంతో అయినా విదేశాలకు వెళ్ళి మళ్ళీ, రెండోది ఏంటంటే సిబిఐ జగన్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ఎవరికి చెప్పాల్సిన పని ఎక్కడ ఉన్నాడు ఏంటని, కానీ జగన్ ఎవ్రీడే షెడ్యూల్ కూడా సిబిఐకి ఇవ్వాలి, సిబిఐ ఫోన్ అందుబాటులో ఉండాలి. కాబట్టి జగన్ ఏ టైంలో ఎక్కడ ఉన్నాడో సిబిఐకి తెలియాలి. కాబట్టి అంత కండిషన్లు ఉంటాయి జగన్ అయినా విజయసాయి రెడ్డి అని. కాబట్టి వీళ్ళ సిబిఐని తప్పుదారి పట్టించి ఎక్కడికైనా వెళ్ళినా కూడా అది వాళ్ళకి డేంజర్, క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి సిబిఐకి చెప్పకుండా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళిద్దరికి ఉంది. కాబట్టి